హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్. ఓకే, మన ఛానల్ ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడ ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఓకే, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఇక్కడ మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, మన డిఎస్సి ఎప్పుడు ఉంటుంది అనేసి మ్యాక్సిమం ఈరోజు న్యూస్ పేపర్లో మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక క్లారిటీ రావడం జరుగుతుంది మ్యాక్సిమం. ఓకే, ఎప్పుడు ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, డిఎస్సి ఆలస్యం అనేసి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ కోసం ఆగిన నోటిఫికేషన్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తాండారంటే, తాజాగా వర్గీకరణపై ఏకసభ్య కమిషను దాని నివేదిక వచ్చాకే నోటిఫికేషన్. ఓకే, ఈ విషయం అందరికీ తెలుసు. ఈలోగా అభ్యర్థుల సన్నద్ధతకు అవకాశం, నోటిఫికేషన్ వచ్చాక ప్రక్రియ వేగవంతం. అంటే వన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇండైరెక్ట్ గా నోటిఫికేషన్ వచ్చేదానికి లేట్ అవుతుంది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తక్కువ టైంలో ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తామనేసి ఇక్కడ మనకు తెలియజేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇక్కడ చూడండి, యాక్చువల్గా వచ్చేసి మనకు షెడ్యూల్ ప్రకారం అయితే కన్నా ఈ మంత్ 6th నోటిఫికేషన్ అనేది రావాల్సి ఉంది. ఓకే, అందరికీ తెలుసు ఆ విషయము. కాకపోతే కన్నా ఏదైతే మనకు సుప్రీంకోర్టు ఓకే ఎస్సీ వర్గీకరణకు మనకు సుప్రీంకోర్టు ఏదైతే ఉందో అనుకూలంగా ఉండటంతో, తీర్పు వెలువడటంతో ఓకే ఈ ప్రాసెస్ కూడా మన ఏపీలో ఇంప్లిమెంటేషన్ కి నోచుకుందనమాట. ఓకే, ఇప్పుడు ఏం చెప్తారంటే, ఈ వర్గీకరణ అయిన తర్వాతే నోటిఫికేషన్ ఇవ్వాలనేసి ఫిక్స్ అయ్యారు. దానికోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇక్కడ చూడండి, ఓకే, రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఎలా చేయాలి అన్న దానిపై మనకు వచ్చేసి ఎస్సీ వర్గీకరణ ఎలా చేయాలన్న దానిపై ఏకసభ్య కమిషన్ ను మన గవర్నమెంట్ నియమించింది. ఇక్కడ నియమించిన తర్వాత వీళ్ళు ఏం చెప్పారంటే కదా, 2 నెలల లోపల వచ్చేసి వీళ్ళకి పూర్తి నివేదిక ఇవ్వాలనేసి ఓకే ఈ కమిటీకి చెప్పింది అనమాట. అంటే మనకు వీళ్ళు చెప్పడం అంటే 2 months లో వచ్చేసి మాకు నివేదిక ఇవ్వాలనేసి చెప్తున్నారు. అదే విధంగా ఇక్కడ ఏమి ఇచ్చారు, లైన్లో అలాగే చదువుతారు చూడండి. దీనితో నివేదిక ఇచ్చిన తర్వాత ఓకే డిఎస్సి నోటిఫికేషన్ వెలువడం ఉంది. 2 లేదా 3 నెలల్లో నోటిఫికేషన్ జారీ చేసేలా ప్రణాళికలో ఓకే రూపొందిస్తున్నారు. ఓకే అండి, దీంతో నివేదిక వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వెలువడుతుంది. ఓకే, సో వాళ్ళు ఏం చెప్తారంటే 2 months లేదా 3 months అనేసి ఇక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నవంబర్ నుంచి డిసెంబర్. ఓకే, అదే విధంగా డిసెంబర్ నుంచి జనవరి నుంచి ఫిబ్రవరి, అంటే దగ్గర వచ్చేసి మనకు ఈ ఫిబ్రవరి వరకు వచ్చేసి నోటిఫికేషన్ అయితే మ్యాక్సిమం వచ్చేదానికి ఛాన్స్ అయితే లేదు. ఓకే, ఇది తర్వాత ఏం చెప్పారంటే వీళ్ళు మన గవర్నమెంట్ చెప్పడము. ఓకే, తర్వాత నోటిఫికేషన్ వన్స్ జారీ అయ్యాక భర్తీ వేగవంతంగా జరుగుతుంది. ఓకే, విద్యా సంవత్సరం ఓకే ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే విద్యా సంవత్సరంలో బడులు తెరిచే సమయానికి కొత్త టీచర్లను భర్తీ చేస్తామనేసి క్లియర్ గా వీళ్ళు చెప్పడం జరిగింది. ఏదే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చినా, ఫిబ్రవరి 15th లేదా ఫిబ్రవరి లాస్ట్ వచ్చినా కూడా జూన్ జూలై కంతా భర్తీ చేసేస్తామనేసి చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ డిఎస్సి ఆలస్యం అనేసి ఇంకా సెకండ్ పేపర్ లో వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఏముంది, ఆలోగా భర్తీ అనేసి ఇక్కడ వచ్చేసి ఒక క్వశ్చన్ మార్క్ ఒకటి ఇచ్చారు చూడండి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే, దగ్గర వచ్చేసి ఏదైతే ఈ సింగిల్ మ్యాన్ కమిటీ ఓకే వాళ్ళు వచ్చేసి మనకు వచ్చి నివేదిక ఇచ్చేదానికి దగ్గర వచ్చేసి 4 to 6 months ఈజీగా పట్టే ఛాన్స్ ఉంది అనేసి ఇక్కడ వీళ్ళు తెలియజేయడం జరుగుతుంది. ఇన్ కేసు ఈ విధంగా లేట్ అయ్యిందనుకో, తర్వాత కొత్త టీచర్ల భర్తీ అనేది దగ్గర నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఏదైతే ఉందో మిడిల్లో జరుగుతుంది. అంటే ఆగస్టు లేదా సెప్టెంబర్, అక్టోబర్లో జరుగుతుంది అనేసి ఉండొచ్చు అనేసి ఇక్కడ ఒక మనకు ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో ఈరోజు ఇవ్వడం జరిగింది. ఓకే అండి, ఏదేమైనా కూడా ప్రిపరేషన్ అనేది మీరు స్టాప్ చేయొద్దు. ఓకే, కొందరు వచ్చేసి టెట్ గురించి వస్తే కన్నా ఇది కొద్దిగా లేట్ అయిందంటే కన్నా ఖచ్చితంగా ఇంకో టెట్ అనేది మాక్సిమం 99% వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, ఎవరైనా టెట్ లో క్వాలిఫై కాకుండా ఉన్నా కూడా మీరు ప్రిపరేషన్ అనేది స్టాప్ చేయకుండా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, మాక్సిమం టెట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఈ రోజు ఆ న్యూస్ అనేది తెలుస్తుంది. మీరు వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లేదా వచ్చేసి మన ఏదైతే వాట్సాప్ ఛానల్ గ్రూప్ ఉందో దాంట్లో జాయిన్ అవ్వండి, మీకు అప్డేట్ అనేది అందిస్తాం. దాంతోపాటు వచ్చేసి ఆల్రెడీ టెట్ లో స్కోర్ తక్కువగా ఉంది అనేసి ఎవరైనా బాధపడొద్దండి, డిసప్పాయింట్ అవుతుందండి. టెట్ లో మినిమం స్కోర్ 90, 92, 96 ఉండే వాళ్ళు కూడా వచ్చేసి తెలంగాణలో వాళ్ళు వచ్చేసి ఓకే డిస్ట్రిక్ట్ ర్యాంక్స్ ఓకే 5, 6, 12 ఈ విధంగా వచ్చేసి 3-4 టెట్ లో మినిమం స్కోర్ తో ఓకే అక్కడ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ర్యాంకులు కొట్టడం జరిగింది. ఒకసారి చూసుకోండి. ఓకే, టెట్ మార్క్స్ మీకు నాకు 130+ వచ్చేసాయి, నాకు 90 వచ్చేసాయి అనేసి ఇప్పుడు మీరు ఓకే 130+ వచ్చినాయి అనేసి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వద్దండి. అదేవిధంగా 90 వచ్చినాయి అనేసి ఎప్పుడు వచ్చేసి మీరు మనం డిఎస్సిలో కొట్టలామనేసి ఎప్పుడు అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దండి. ఓకే, డిఎస్సి ఎగ్జామ్ లో 80 మార్క్స్ మీరు ఏమైనా సాధించగలుగుతారు. ఓకే, 130 వచ్చిన వాళ్ళు కూడా ఇంతకుముందు డిఎస్సిలో వచ్చేసి ఓకే క్వాలిఫై కాకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, కొంచెం జాగ్రత్తగా చదవండి, ప్రిపరేషన్ ఎక్కడ ఆపొద్దు. దాంతో పాటు వచ్చేసి ఇంకేమంటే కన్నా
మన టెస్ట్ సిరీస్ ఉంది. ఓకే, దీనికి సంబంధించి మీకు కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఉందండి మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ నుంచి. ఓకే, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ 499 కి కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఉంది. మీకు ప్లస్ పాయింట్ ఏమంటే కూడా ఇక్కడ సబ్జెక్ట్ వైజ్, అదే విధంగా వచ్చేసి క్లాస్ వైజ్, లెసన్ వైజ్, లైన్ టు లైన్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేస్తారు. మీకు ప్రాక్టీస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. 1 year వ్యాలిడిటీ ఉంటుందండి. ఓకే, అదే విధంగా కంప్లీట్ క్లాసెస్ కూడా చూడండి. మీకు వచ్చేసి ఓకే శిశు వికాసం, పెడగాజీ, తెలుగు, ఓకే ఇంగ్లీషు కంటెంట్ అండ్ మెథడ్స్, తర్వాత మ్యాథ్స్, సైన్స్, సోషల్ క్రైమ్ మెథడ్స్, విద్యా దృక్పథాలు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు క్లాసెస్ అవైలబిలిటీ ఉంటాయి. జస్ట్ 599 రూపీస్ లోనే అవైలబిలిటీ ఉన్నాయి. ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, వినండి. ఓకే, ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, వినండి. నచ్చితే పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ కూడా ఫ్రీ టెస్ట్ ఉన్నాయి, రాయండి. మీకు నచ్చితే కన్నా పర్చేజ్ చేసుకోండి. అదే విధంగా ఇక్కడ ఇది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేసి ఏదైతే ఉందో టెట్ లో, ఓకే ఇదే బుక్ నుంచి మీకు దగ్గర వచ్చేసి 25+ బిట్స్ అనేది డైరెక్ట్ గా కవర్ అవ్వడం జరిగింది. ఓకే, మన ఎవరైతే తీసుకున్నారో మన దాంట్లో ప్రతి ఒక్కరు మంచిగా గెయిన్ చేశారు. ఒకసారి చూడండి. దీంట్లో ప్లస్ పాయింట్ అంటే ఏమంటే మీకు లైన్ టు లైన్ అనేది నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ మనకు ఏదైతే అకాడమీ వీళ్ళు ఇచ్చారో ఈ బుక్ లో వచ్చేసి 1 or 2 మిస్టేక్స్ ఉన్నా కూడా వాటిని రెక్టిఫై చేసి కీ అనేది నీట్ గా మనం అప్డేట్ చేయడం జరిగింది. ఓకే అండి, కంప్లీట్ టెస్ట్ మెటీరియల్స్, పీడిఎఫ్ మెటీరియల్స్ కావాలంటే కన్నా మీకు జస్ట్ 199 లో ఉంటుంది. మీరు జిరాక్స్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని. ఓకే అంటే అప్ టు 8th వరకు అయితే కానీ ఎక్సలెంట్ గా ఉందండి. మీకు అప్ టు 8th వరకు మీరేం అసలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, 9th 10th కూడా ఉంది. ఓకే, మనకు అప్ టు 8th అయితే ఎక్సలెంట్ గా ఉంది. మీరు ఒకసారి చూడండి, నచ్చితే పర్చేజ్ చేసుకోండి. అదే విధంగా సైకాలజీ, ఇది ఎవర్ గ్రీన్ అనమాట. 1000 బిట్స్ ఏదైతే ఉన్నాయో, ఓకే ఈ 1000 బిట్స్ అనేది ఎగ్జామ్ లో వెరీ 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో రిపీటెడ్ అయిన బిట్స్ ఒకసారి మీరు తీసి ప్రాక్టీస్ చేసుకోండి. దాంతో పాటు ఏమంటే గనా మీరు ఎవరైతే గనా డిఎస్సికి ఖచ్చితంగా ప్రిపేర్ అవుతున్నాం మేము అంటే గనా ఈ టైం వేస్ట్ అనేది చేయొద్దండి. రివిజన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రివిజన్స్ పడకపోతే కన్నా మీరు గెట్ ఆన్ కాలేరు. మినిమంలో మినిమం 10 రివిజన్స్ పడినాయంటే కన్నా మీరు ఖచ్చితంగా మీరు మెరిట్ ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అట్లీస్ట్ కనీసం తక్కువలో తక్కువ అంటే కన్నా 5-6 రివిజన్స్ వాడాలి. ఓకే, మీరు 5-6 రివిజన్స్ చేశారా లేదా అనేది కింద ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, టైం ఉన్నదాన్ని వేస్ట్ చేసుకోవద్దండి. మ్యాక్సిమం రివిజన్స్ చేసేదానికి ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.